రెచ్చగొడతా నేను. రాక్షసి, దొంగ గెటపై రెచ్చగొట్టావు. అవును, రెచ్చగొట్టాను. పద్మావతి చేతిలో చావు దెబ్బలు తింటే వచ్చి కాపాడతానని మాట ఇచ్చావలేదా? ఇచ్చాను. తీరా ఏం చేసావే? స్కూటీలోంచి కింద పడ్డాను, కనీసం లేపావా? ఆ పద్మావతి చేతికి వదిలేసి వెళ్ళిపోయావు. ఆ పద్మావతి ఏమో జనాలందరి చేత నన్ను కొట్టించింది. కనీసం వచ్చి ఆపడానికైనా ప్రయత్నించావా? దూరంగా నిలబడి సినిమా చూసినట్టు చూసి నాకంటే ముందుగానే పారిపోతావా? సారీ, స్కూటీ దిగితే నీతో పాటు నన్ను వాయిస్తారని వెళ్ళిపోయానే. వెళ్ళిపోతావే, అందుకే నేను ముందే చెప్పా. పద్మావతి చేతికి దొరికి నన్ను చావు కొడితే దిక్కెవరు అని. విన్నావా? నేనున్నానని ఓవర్ యాక్షన్ చేశావు. చూడిప్పుడు నా చైను ఉంగరం పోయాయి. ఏమి నాకు అర్థం కాక అడుగుతాను, విలువైన వస్తువు దానికి పోతుందని చెప్పావా లేక నాకు పోతుందని చెప్పావా? చెత్త మొహందారా. లేదే, పద్మావతి విలువైన వస్తువే పోద్ది. అంటే ఇప్పుడు పోవాల్సింది దాని విలువైన వస్తువు కదా. నా విలువైన వస్తువులు పోయాయంటే అంటే నాకు పిల్లలు పుట్టరనా? అది కాదే, చెత్త మొహందానా. అంత నీ వల్లే జరిగింది. ఏమైంది? అసలు ఎందుకు కొడుతున్నావు? అది చూడండి, నా చైను ఉంగరం పోగొట్టింది. దామిని, మాయా ఉంగరం చైను నువ్వు పోగొట్టావా? అవును గోవిందు. ఎలా పోగొట్టావు? అంటే ఫ్రెండ్ బర్త్డే అంటేను నా దగ్గర చైను ఉంగరం లేదు. దీని దగ్గర చైను ఉంగరం ఉంటే తీసుకెళ్లాను. ఆ ఫంక్షన్ లో ఎవరో కొట్టేశారు. పాపం, ఫంక్షన్ కి వెళ్తే కొట్టేశారంట. ఈ మాత్రం దానికే కొట్టాలా? నాయనా, మీరంటే కోటీశ్వర్లు. ఉంగరం చైను పోతే మీకేం కాదు. కానీ మా పరిస్థితి అలా కాదు. మా అమ్మ నాన్న ఎంతో ప్రేమతో కొనిచ్చిన ఉంగరం చైను అది. నేను రేపో మాపో ఇంటికెళ్తే అవి లేకపోతే మా అమ్మ నాన్న నన్ను ఇంట్లో కూడా రానివ్వరు. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? ఏదో ఒకటి చేసి దాని చైను ఉంగరం ఇచ్చేసి. పాపం, తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి కదా. ఇచ్చేస్తానులే గాని గోవిందు, చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటది? నీ ఉంగరం చైను ఇస్తావా? నా ఉంగరం చైను నీకెందుకు? అది ఇంటికెళ్తుందంట. వెళ్ళేటప్పుడు నీ ఉంగరం చైను పెట్టుకుని వెళ్తుంది. వచ్చాక మళ్ళీ తిరిగిచ్చేస్తుంది. అయ్యో, ఇప్పుడు ఉంగరం చైను అంటే అమ్మ దగ్గర ఉంటాయి. ఇప్పుడు అమ్మని అడిగితే ఇస్తుందో ఇవ్వదో. ఆంటీకి చెప్పొద్దులే గోవిందు. చెప్పకుండా ఏదో ఒకటి మేనేజ్ చెయ్యి. అమ్మో, అమ్మకి చెప్పకుండా మీకు ఇచ్చానని తెలిస్తే మా అమ్మ నన్ను చంపేస్తుంది. నాకొద్దు తల్లి. అమ్మో. గోవింద్, గోవింద్. వసే పద్మావతి, ఇట్రా. ఏంటి? చూడబోతే నిన్న సోదమ్మ చెప్పింది నిజమవుతుందేమోనని భయంగా ఉందే. సోదమ్మ చెప్పిందా? అదే, విలువైన వస్తువు పోతుందని చెప్పింది కదా. ఏదో సమయానికి నా హెల్మెట్ నీ చేతికి చిక్కింది కాబట్టి, దాంతో నువ్వు కొట్టావు కాబట్టి, దొంగ దొరికింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ విలువైన వస్తువు పోయినట్టేగా. అంటే నీకు పిల్లలు పుట్టే అదృష్టం లేనట్టేగా. బావా, నీ ఓవర్ యాక్షన్ ఆపు. సోదమ్మ చెప్పింది నా విలువైన వస్తువు పోతని, కానీ అక్కడ ఏం జరిగింది? దొంగకి విలువైన వస్తువు పోయింది. అంటే అర్థం ఏంటి? నాకు నిక్షేపంగా పిల్లలు పుడతారని. ఇంకోసారి ఈ టాపిక్ ఎత్తావనుకో బాగో చెప్తున్నా. పద్మావతి, పూజ సామాన్లన్నీ తెచ్చేసావా? తెచ్చేసానత్తయ్య. మాయా, దామిని, మాయా. ఇప్పుడెందుకమ్మా వాళ్ళని పిలుస్తున్నావు? పనిందత్తయ్య. ఏయ్, కిందకి రండే. పద్మావతి, వస్తున్నా. అత్తయ్య, బావా నేను బయటికి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళిద్దరు ఇంట్లోనే ఉన్నారా? ఏమోనమ్మా, నేనైతే కిచెన్ లో ఉన్నాను, చూడలేదు. మేమెక్కడికి వెళ్తాం? నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి మేం మా గదిలోనే ఉన్నాం. ఓహో, అయితే మీరు ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. వెళ్లాల్సిన అవసరం ఏముంది? సరే మాయా,
నీ ఉంగరం చైన్ చూపించు. ఏయ్, వాళ్ళ చైను ఉంగరం నీకెందుకే? నువ్వు ఆగు బావా. ఏ మాయా, నిన్నే అడుగుతున్నానే. నీ చైన్ ఉంగరం చూపించవే. అది అది ఏంటి అది అది? నీ దగ్గర ఉంగరం చైన్ ఉన్నాయి కదా? ఉన్నాయి. ఇప్పుడేమైంది మరి? కొంపతీసి ఎక్కడైనా పోయాయా, లేకపోతే ఎవరైనా కొట్టేశారా? ఎందుకమ్మా మాయా ఉంగరం చైను అడుగుతున్నావు? రీజన్ ఉందత్తయ్య. ఇందాక పూజ సామాగ్రి కోసం బయటికెళ్ళినప్పుడు ఓ ఆడదొంగొచ్చి నా పర్సు లాక్కొని పారిపోయింది. నేను దాన్ని పట్టుకొని కొట్టి దాని దగ్గరున్న చైను ఉంగరం లాక్కున్నాను. నాకు ఆ దొంగలా వచ్చింది ఈ మాయనేమోనని అనుమానంగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను దొంగనేంటి? అయినా దొంగతనం చేయాల్సిన అవసరం నాకేంటి? ఇదిగో చూడు పద్మావతి, నువ్వెక్కడెక్కడో ఏవేవో చేసి అవి మా కంటగట్టే కార్యక్రమం పెట్టకు. నీకెవరంటగట్టారే? నేను చెప్పింది మాయ గురించి. మధ్యలో నువ్వు మాట్లాడుకు. నిజంగా నువ్వు బయటికి రాకపోతే, ఆ వచ్చిన దొంగ నువ్వే కాకపోతే నీ చైన్ ఉంగరం చూపించు, అప్పుడు నమ్ముతాను నేను. నా దగ్గర పర్సు కొట్టేసిన దొంగ నువ్వు కాదు అని చూపించు. అంటే అది చూపించగలవో? అది అది అత్తయ్య, ఇప్పుడైనా అర్థమైందా? ఆ వచ్చిన దొంగ ఇదే అని, పర్స్ కొట్టేసింది ఈ మాయ అని. చూడండి అత్తయ్య, దీని దగ్గర తీసుకున్న చైను ఉంగరం. ఇప్పుడు ఒప్పుకుంటావా మాయా? నేనెందుకు ఒప్పుకుంటాను? నువ్వు ఇలా ఒప్పుకోవే. అత్తయ్య పట్టుకోండి నిన్ను. కొట్టి కొట్టి చంపేస్తావా ఏంటి? ఇప్పుడేంటి, నీకు చైన్ ఉంగరం కావాలంతే కదా? ఇదిగో చూడు. నీ ప్లాన్లు నీకుంటే మా ప్లాన్లు మాకుంటాయి. రా, నువ్వు వస్తావని నాకు తెలుసు. అంటే నువ్వు ఉంగరం చైను ఇస్తావన్నమాట. అది కాదు. అంతేలేవే, ఇంట్లో అందరూ వాడుకోవడమే తప్ప అస్సలు ఉపయోగపడరు. గోవింద్ కూడా అంతే. అనవసరంగా అతని కోసం ఓ తెగ కష్టపడిపోతున్నావు. అది కాదు మాయా, ఇంట్లో ఉన్న వాళ్ళకి అమ్మని అడగకుండా అన్నం పెట్టానంటే ఓకే, లేదా ఓ 100 రూపాయలు సాయం చేశా అంటే ఓకే. ఈ బంగారం తెచ్చివ్వడం అంటే రేపొద్దున నిజం తెలిస్తే అమ్మతో పాటు నాన్న కూడా నన్ను చంపేస్తాడు. వద్దులే గోవిందు, మా మీద నమ్మకం లేకపోతే ఎందుకులే. నమ్మకం ఏంటి? నాకు అర్థమైందిలే. ఏమర్థమైంది? ఇప్పుడు ఆ ఉంగరం చైను పెట్టుకుని మాయ వెళ్ళిపోతుంది, ఇక రాదు, దాంతో నీ ఉంగరం చైను పోతుందనే కదా నీ బాధ? చచ్చా, ఆ భయాలేవి నాకేం లేవు. మరైతే ఉంగరం చైను తెచ్చివ్వడానికి ఏంటంట? ఈ రోజు వెళ్ళి రేపు పొద్దున్నే వచ్చేస్తుంది. అది కాదు దామిని. ప్లీజ్ గోవిందు, అర్థం చేసుకో. ఈ ఒక్కసారికి ఇంకెప్పుడు నిన్ను అడగను. సరే సరే, ఒక్క నిమిషం ఉండండి.
చైను. థ్యాంక్ యూ గోవింద్. ఏంటిది? సారీ గోవిందు, ఇవిచ్చేవన్న ఆనందంలో అలా చేశాను. ఓకే ఓకే వదిలే. ఇలా కొట్టుకుని చావకండి. ఇప్పుడు హ్యాపీయే కదా? హ్యాపీయే గోవింద్. థ్యాంక్ యూ సో మచ్ గోవింద్. పద్మావతి ఇప్పుడొచ్చి నీ చైను ఉంగరం చూపించమనిందనుకో, హ్యాపీగా చూపించొచ్చు. దాంతో పద్మావతికి అర్థం కాక జుట్టు పీక్కుంటుంది. దట్ ఈస్ దామిని. ఏంటి షాక్ లో ఉన్నావా? దీని దగ్గర ఉంగరం చైను లేవనుకున్నావా? ఇందాకే క్లీన్ చేసి చీర కొంగులో కట్టుకుంది. చూపించే లోపే నువ్వు ఓవర్ యాక్షన్ చేసావు. ఆఖరికి దొంగ అని నేరం కూడా వేశావు. మరి నీ దగ్గర ఉంగరం చైన్ ఉన్నప్పుడు నేను అడిగినప్పుడు ఎందుకు చూపించలేదు? అసలు నువ్వెంత దూరం వెళ్తావో, మా మీద ఎన్ని నిందలు వేస్తావో చూద్దామని ఆగాను. ఇక నీ ఓవర్ యాక్షన్ తట్టుకోలేక ఫినిషింగ్ టచ్ ఇచ్చేశాం. ఇప్పటికైనా అర్థమైందా? ఆ వచ్చిన దొంగ నేను కాదని, ఆ చైను ఉంగరం నావి కాదని. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను ఉంగరం చైన్ లాక్కుంది దీని దగ్గరే కదా, మరి ఇప్పటికిప్పుడు దీనికి చైన్ ఉంగరం ఎలా వచ్చాయి? అమ్మా పద్మావతి, ఆ వచ్చినోళ్ళకి మాయకి సంబంధం లేదని తేలిపోయిందిగా. ఇంకెందుకు? వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కొని రండి, ఇద్దరికి వడ్డిస్తాను. ఎందుకులే అమ్మా, ఆల్రెడీ మాయా దామిని ఇద్దరూ కలిసి కడుపు నిండా పెట్టారు పద్మావతికి. దాంతోనే కడుపు నిండిపోయి ఉంటుంది. అనవసరమైన విషయాల్లో వేలు పెట్టడం, అవమానపడడం ఈ మధ్య నీకు బాగా అలవాటైపోయింది పద్మావతి. అందుకే పెద్ద మేధావిలాగా ఆలోచించకూడదు, నాలా ఆలోచించు చాలు. అమ్మా నువ్వు భోజనం రెడీ చేయి, ఫ్రెష్ అయ్యి వస్తాను. పద్మావతి, నేను చాలా క్లియర్గా చూశానే. ఆ దొంగలా వచ్చింది మాయే కదా, కానీ ఇంటికొచ్చేటప్పటికి చైన్ ఉంగరం దాని చేతిలోకి ఎలా వచ్చాయి? ఇంత ఈజీగా నన్ను ఎలా బోల్తా కొట్టించింది? సంథింగ్ రాంగ్. ఎక్కడో ఏదో జరిగింది. అదేంటో మనం తెలుసుకోవాలి. పద్మావతి, వంట అయిపోయిందా? అవుతుంది బావా, ఇంకో పావు గంటలో వడ్డించేస్తాను. ఎందుకే ఏం కూర చేసావు? బెండకాయ కర్రీ, ముద్దపప్పు, సాంబార్. ఏమిటే? నేను అడిగింది మనకేం చేసావని కాదు, మన పిల్లలకేం చేసావు అని. మన పిల్లలకా? నాకు తెలియకుండా మనకి పిల్లలు ఎప్పుడు పుట్టారు బావా? నీకు తెలిసి పుట్టలేదే పద్మావతి, నాకు తెలిసి మనకి ఎప్పుడో పిల్లలు పుట్టేశారు. ఓసారి చూడు. ఏముంది అక్కడ? ఎర్రటి బొగ్గలేసుకుని, చిన్ని చిన్ని కళ్ళేసుకుని, చిట్టి చిట్టి ముక్కేసుకుని, తప్పుడడుగులు వేస్తూ ఓ పిల్లడు కనిపించట్లా? లేదు. అబ్బా, నీ కళ్ళతో కాదే, నా కళ్ళతో చూడు. ఏ కళ్ళతో చూసినా అక్కడ ఎవ్వరూ లేరు. ఛ! నాన్న నవ్వాలన్న నా ఆత్రంలో 0% కూడా నీకు అమ్మ నవ్వాలని లేదు కదే. పిల్లలు ఆకలికి ఏడ్చేలా ఉన్నారు. వాళ్ళకి సేమియా పాయసం, జీడిపప్పు ఉప్మా లాంటివి వండు, ఇద్దరం గదిలోకి వెళ్ళి తినిపిద్దాం. బావా, నీకు పిచ్చి బాగా ముదిరిపోతుంది. ఏమిటే, నాకు పిచ్చి ముదిరిపోతుందా? మరి లేకపోతే ఏంటి? లేని పిల్లలకు జీడిపప్పు ఉప్మా వండు, సేమియా పాయసం వండు అని ఏంటి మాటలు? ఇలాగే మాట్లాడావనుకో, మావయ్య గారికి చెప్పి పిచ్చాసుపత్రికి పంపిస్తాను. ఒక రకంగా కరెంట్ షాక్ ఇస్తే గాని నువ్వు దారికి రావు. అంత పని చేయక్కర్లేదులేవే. నా పిల్లలకి తిండెలా పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. కర్మ, రాను రాను మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఈ సంగతేంటో అటో ఇటో తేల్చాల్సిందే. శ్రీనివాసు, శ్రీనివాసు, శ్రీనివాస్ ఎక్కడమ్మా? ఆయన బయటికెళ్లారత్తయ్య. అవునా? మీ మావయ్య గారు స్వీట్స్ తీసుకొచ్చారు, తీసుకెళ్లి వాడికివ్వు. ఇందాకటి నుంచి నాకు స్వీట్లు కావాలి స్వీట్లు కావాలని అడుగుతున్నాడంట. ఎవరికోసం అడిగాడమ్మా? ఇంకెవరి కోసం అత్తయ్య? ఆయన పిల్లల కోసమే అడుగుంటారు. వాడికి పిల్లలా? ఇదెక్కడ చోద్యం? నా కర్మ, నన్నేం చేయమంటారు అత్తయ్య గారు? ఏదో ఒకటి చేస్తే ఆయన పిల్లలకి తినిపిస్తారంట.
పోనీలేమ్మా, పిల్లలు లేరన్న దిగులతో అలా అయిపోతున్నాడు. ఏం చేస్తాం, ఆ దేవుడు కరుణించట్లేదు. నిన్ను చూస్తుంటే నాకు చాలా దిగులుగా ఉందమ్మా. అత్తయ్యని మావని కూడా బాధ పెట్టే స్థాయికి వెళ్ళిపోయావు కదా బావా. కర్మ కర్మ. అత్తయ్య మీరేం దిగులు పడకండి, ఆయన ముచ్చట నేను తీరుస్తానుగా. నా బంగారు తల్లి, నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా. త్వరలోనే నీ నోటితో ఆ శుభవార్త వినాలి, నీ నోరు కూడా తీపి చేయాలి. నా తల్లే, నీ సిగ్గు చూస్తుంటే త్వరలోనే ఈ ఇంటికి మనోడు వచ్చేలా అనిపిస్తుంది. పద్మావతి, వంట అయిందా? రే శ్రీనివాసు, కోప్పడకరా. పద్మావతి త్వరలోనే నీ చేతిలో వారసుని పెడుతుంది. వారసుడా? అవునరా. వారసుడు అంటే నాగార్జున కదా, ఆయన నా చేతిలో పెట్టడం ఏమిటి? తింగర వాగుడు ఆపరా. వారసుడు అంటే వారసుడు సినిమాలో నాగార్జున కాదు, ఈ ఇంటి వారసుడు. అంటే నీకు రాబోయే పుత్రరత్నం అన్నమాట. నిజమా పద్మావతి? అవును బావా. థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి, థ్యాంక్ యూ సో మచ్. బావా ఏం చేస్తున్నావు? థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ. అసలు నువ్వు ఇంత స్పీడ్ గా స్పందిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఈ మాట చాలు పద్మావతి, నాకు బిడ్డలు పుట్టినంత ఆనందంగా ఉంది. నా బాడీ గాల్లో తేలిపోతుంది. ఈ ఆనందాన్ని వర్ణించలేను. అమ్మయ్యా, పిల్లలు లేరు అన్న దిగులు వదిలేసి ఎంతో ఆనందపడుతున్నారు. నాకిది చాలురా, చాలా తృప్తిగా ఉంది. తీసుకోమ్మా. ఏంటి నీ ఓవర్ యాక్షన్ కి నా ఓవర్ యాక్షన్ కి సరిపోయిందా? ఓవర్ యాక్షన్ ఏమిటి? మరి లేకపోతే ఏంటి బావా? నీ ప్లాన్ నాకు తెలియదనుకున్నావా? అత్తయ్య గారి ముందు పిల్లలు లేరు అని ఎదవ ఏడుపులు ఏడవడం, ఆ ఏడుపులు చూసి పాపం వాళ్ళు గదిలోకి వెళ్లి ఏడవడం, మీ అందరినీ చూసి నేను ఏడవడం అవసరమా? అందుకే చిన్న కామెడీ టచ్ ఇచ్చా. పాపం అది నువ్వు నిజమనుకొని లేని ఆనందాన్ని మొహం మీద పెట్టేసుకొని నన్ను కౌగిలించుకొని ముద్దుల మీద ముద్దులు పెట్టేసి మీ అమ్మ ముందు ఓవర్ యాక్షన్ చేసేసావు. నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ కి నా ఓవర్ యాక్షన్ చెల్లుకి చెల్లు. అంటే నువ్వు మా అమ్మతో చెప్పిందంత అబద్ధమా? మరి కాకపోతే ఏంటి, నిజమా? పిల్లలేరు అని నువ్వు రోజు చేస్తున్న ఓవర్ యాక్షన్ ని చూడలేక చచ్చిపోతున్నావు. ఈ రోజుతో తాడో పేడో తేల్చేద్దాం అనుకున్నా. నీ ఏడుపుకో ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం అనుకున్నా. అలా ఇవ్వకపోతే నా పేరు పద్మావతియే కాదు. చూస్తానే, నువ్వు నాకు ఫినిషింగ్ టచ్ ఇస్తావో, నీకు నేను ఫినిషింగ్ టచ్ ఇస్తావో నేను చూస్తాను. ఇదిగో అత్తయ్య గారు ఇవి నీకు ఇవ్వమని. నో, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మన ఛాలెంజ్ లో నేను గెలుస్తాను, నువ్వు గెలుస్తావో తేలాకే మన మధ్య మాటలు. బాయ్. ఈ పౌరుషానికి ఏం తక్కువ లేదు. ఏ రోజు మాట మీద నిలబడ్డాడు కనుక ఛాలెంజ్లు చేయటం, మళ్ళీ నెక్స్ట్ సీన్ లోనే మర్చిపోవడం. ఏంటి దోమలు? ఎంత చక్కగా వాసన వస్తున్నాయో. ఇవన్నీ మాల కట్టుకుని తల్ల పెట్టుకోవాలి. అయ్యో, పూలన్నీ మంచం మీద పడ్డాయి. ఏమైంది బావా? వచ్చి కూర్చో. అంటే నాకు చిన్న పని ఉంది, నేను ఇప్పుడే వస్తాను. బావ
ఏం చేస్తున్నావే? కనపడట్లేదా? డోర్ వేస్తున్నాను. పిల్లలు కావాలన్న మాట వాస్తవమేనే, నిన్ను టార్చర్ పెట్టిన మాట వాస్తవం. కానీ ఇలా తలుపులు మూసేసి శోభనం చేసుకోవడం కరెక్ట్ కాదే. శోభనమా?